Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ న్యూ ట్రెండింగ్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ కానీ వీడియో అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. సో బాయ్స్ అయితే ఇక్కడ మై గర్ల్ ఫ్రెండ్ అని నేను ఇచ్చాను, గర్ల్స్ అయితే మై బాయ్ ఫ్రెండ్ అని మీరు పెట్టుకోండి. సో ఈ విధంగా ఆ యొక్క టెక్స్ట్ని పెట్టుకొని అండ్ మీ యొక్క ఫోటోని అలా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని అండ్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఇక్కడ లిరిక్స్ కూడా మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ని పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయ్స్, మీకు గనక వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అయిన 4 ఆప్షన్ చేస్తారు. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే లేయర్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 25 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ నటిస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి, ఎందుకంటే మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక ఆ 5 సెకండ్స్ కూడా మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఫస్ట్ ఒక బ్లూ డాట్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింట చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫస్ట్ బ్లూ డాట్ ఇమేజ్ అని చింట చూసుకోండి. అది డౌన్లోడ్ చేసి ఇక్కడ ఇచ్చేసి ఇది కూడా మనకు ఈ లెవెల్లో మీరు డ్రాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మీరు ఆ యొక్క ఇమేజ్ని ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసి సేమ్ కిందకి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొంచెం కలర్ హైలైట్ చేయండి. సో ఇంకా బ్లూ ఎక్కువ అవుతుంది, ఇక్కడ టిక్ మార్కును అటువంటి. సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ హీరోలు కానీ సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని ఫస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఫస్ట్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. సో నేను ఈ విధంగా ఆమె ఫోటోని ఇలా క్రాప్ అయితే చేశాను. క్రాప్ చేసి ఇదే ఇమేజ్ను కూడా నేను కిందికి వస్తే సేమ్ ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి సేఫ్లోకి వచ్చేసి సెకండ్ వన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఫిగర్ని కొంచెం అలా ఎనేబుల్ చేసుకున్నాను. ఓకే, సో కొంచెం అలా ఎనేబుల్ చేసి ఇదే ఇమేజ్ను నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేశాను. సేమ్ ఇప్పుడు మీ యొక్క ఫోటోను పిఎన్జీ లాగుండే తీసుకోండి. ఈ యొక్క ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. లేదు బ్రో మేము మల్టీ ఇమేజెస్ యాడ్ చేసుకుంటామంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, సో నెక్స్ట్ మీ యొక్క ఫొటోస్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ పిఎన్జీ లాగానే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇదే ఇమేజ్ని తీసుకొని ఇలా నేను కింద పెడుతున్నా. ఓకే, సో ఇలా కింద పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేశాను. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో అటిచ్చాను. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మై గర్ల్ ఫ్రెండ్ అని ఒక పిఎన్జీ టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క ఇమేజ్ని ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి, ఎలా కావాలంటే అలా పెంచేసి ఇదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ యొక్క ఇమేజ్ ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కీ యానిమేషన్ మీద టచ్ చేసి రైట్ నుంచి లెఫ్ట్కి కానీ లెఫ్ట్ నుంచి రైట్కి కానీ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి. నేను రైట్ నుంచి లెఫ్ట్కి అంటున్నాను. ఓకే, సో ఇక్కడ కీ యానిమేషన్ టచ్ చేసి ఇక్కడ లాస్ట్ ఎండ్ వరకు టచ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఏదైతుందో టెక్స్ట్ను నేను ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నేను ఇలా స్క్రోల్ అప్లో ఇచ్చేసి సో ఇక్కడ టిక్ మార్క్ నటిస్తున్నా. ఇప్పుడు మన యొక్క ఇమేజ్ ఇక్కడ మనకు 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని
గమనించేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్తో పాటే కలిపే ఇంకోటి నేను లవ్ అనేది ఇంకొక పిఎన్జీ ఇమేజ్ కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ను కూడా ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో యానిమేషన్ మనకు ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా సైడ్ స్క్రోల్ అప్లో పెట్టుకొని ఇలా లవ్ అంటూ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. సో నేను ఇచ్చిన లిరిక్సే కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అనే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో లిరిక్స్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ ఆ యొక్క లిరిక్స్కి వచ్చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో అదే లిరిక్స్ని తీసుకొని ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచేసి ఇలా ఫస్ట్ కొంచెం ఇలా రొటేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఇలా రొటేట్ చేసి ఈ యొక్క ఏదైతుందో ఆ యొక్క లిరిక్స్ని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సైడ్ పెట్టేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని ఫుల్ వరకు హైలైట్ చేయండి. లిరిక్స్కున్న కలర్ హైలైట్ అవుతుంది అండ్ లిరికల్కున్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇక్కడ టిక్ మార్కుతున్నటువంటి లాస్ట్ ఫైనల్గా ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్కు సంబంధించిన ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఎఫెక్ట్ను కూడా ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి సేమ్ కిందికి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని హైలైట్ చేయండి. సో ఇప్పుడు టిక్ మార్క్ ఇవ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయకూడదు గైస్. ఓకే, సో ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ వచ్చేసాయి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్లవర్ ఎఫెక్ట్, లిరిక్స్, మై గర్ల్ ఫ్రెండ్ అంటూ సో వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయస్ ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి ఇక్కడ కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిన కూడా నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.